ఈరోజు సింపుల్‌గా ఒక మంచి డెజర్ట్ చూపిస్తానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. రిచ్ లుక్ కూడా కనిపిస్తుందనమాట. ఈరోజు నేను చూపిచ్చేది వైట్ ఫారెస్ట్ ట్రిఫిల్ పుడ్డింగ్ అనమాట. అస్సలు చూడగానే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. నా మనసు పడిపోయింది దీని మీద. అందుకే నేను కూడా చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూడగానే అసలు నోరు ఆగలేకపోయింది. అంత రుచిగా ఉందనమాట. సో, అలాంటి రిచ్ లుకింగ్ డెజర్ట్‌ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసము ఒక హాఫ్ లీటర్ పాలు కావాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కానీ, లేదంటే 3 టేబుల్ స్పూన్స్ కానీ కార్న్ ఫ్లోర్ తీసుకొని, అందులో ఒక 50 ఎంఎల్ వరకు పాలు పోసేసి, మనము ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని, అలాగే వైట్ చాక్లెట్ కావాలి. నేనైతే ఒక 110 గ్రామ్స్ తీసుకున్నానండి. నా దగ్గర అంతే ఉంది. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. బట్ నా దగ్గర అంతే ఉంటే నేను అదే తీసుకొని ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పాలని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత 1/3 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని కరిగిపోయిన తర్వాత మనము కలిపి పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఉంటలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమం అనేది కార్న్‌ఫ్లోర్ అనేది కొంచెం బాగా థిక్ అయిపోయినాక మన స్లర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా బ్యాటర్ ఇప్పుడు అలా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ కూడా వేసేసుకొని మంచిగా వెంటనే కలుపుకోవాలండి. చాక్లెట్ వేసిన తర్వాత వెంటనే కలుపుకోవాలి. లేదంటే కింద కొంచెము అడుగంటినట్టు అయిపోతుంది. కాబట్టి వెంటనే కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు స్పూన్‌ని వెనకాల మనం చూస్తే ఇలా గీత పడి కలవకుండా ఉంటే మనకు ఆ థిక్నెస్ అనేది సరిపోతుందనమాట. అలా వచ్చినప్పుడు తీసేసి మనం మళ్ళీ ఒకసారి వడగట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎంత కలబెట్టినా ఏమన్నా ఉంటలు అలా ఉంటే దీంట్లో ఉండిపోతాయన్నమాట. చూసారు కదా నేను కలపెట్టిన కింద కొంచెం చాక్లెట్ అనేది అడుగంటిపోయింది. అది వచ్చేసిందనమాట. అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని దీని మీద ప్లేట్ కానీ లేదంటే కవర్ ఏదైనా మూసి పెడితే బాగుంటుందండి. పైన మీగడ కట్టకుండా బాగుంటుందన్నమాట. లేదంటే ఆ బ్యాటర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే ఇందులోకి షుగర్ సిరప్ కావాలండి. నేనైతే 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. హాఫ్ కప్పు వాటర్ వేసేసి జస్ట్ షుగర్ కరిగితే చాలండి. పాకం అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగితే చాలు. ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టేసుకొని నేనైతే ఇలాంటిది వెనిలా ఫ్లేవర్ కేక్ తెచ్చుకున్నానండి. ఈ వెనిలా ఫ్లేవర్ కేక్‌కి సైడ్ ఉన్న బ్రౌన్స్ అన్నీ తీసేసి అన్నీ 1 ఇంచ్ బ్రెడ్ స్లైసెస్ లాగా మనము కట్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టిన ఆ రోస్ట్ కూడా పాడేయాల్సిన అవసరం లేదండి. బ్రౌన్ కలర్‌ది పక్కన పెట్టాం కదా! అది లాస్ట్‌లో డెకరేషన్‌కి యూజ్ చేస్తున్నాను. సో, ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా కవర్ మూసి పెట్టానండి. చెప్పా కదా! స్లర్రీ మళ్ళీ టెక్స్చర్ మారిపోతుంది మీగడ కడితే అని. అక్కడికి కవర్ మూసినా లైట్‌గా కట్టింది. బట్ ఇట్స్ ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఇది 1 అవర్ నేను పక్కకు పెట్టానండి. కూల్ అవ్వాలనమాట. సో, అలా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక ట్రే తీసుకున్నానండి. ఆ ట్రేలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీని వేసుకోవాలి. ఫస్ట్ ఈ వైట్ ఫారెస్ట్ చాక్లెట్ స్లర్రీ వేసుకోవాలండి. ఇది ఆ ట్రేలో ఫస్ట్ లేయర్ లాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము 1 ఇంచ్ బ్రెడ్ స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బ్రెడ్ స్లైసెస్‌ని అరేంజ్ చేసుకోవాలి. అలాగే ముందుగానే నేను ఎంత పడుతుందో చూసుకొని సైడ్‌లోకి పీసెస్ కూడా కట్ చేసుకున్నానండి. అందుకే నేను వెంటనే అరేంజ్ చేసేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము చక్కెర కరిగించి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్. ఆ షుగర్ సిరప్‌ని కూడా లైట్‌గా వేయాలండి పైనుంచి. అంతా ఒక్కొక్కసారి ఒక లేయర్ లాగా వేసేసి మళ్ళీ ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఈ వైట్ ఫారెస్ట్ చాక్లెట్ స్లర్రీ ఉంది కదా! మళ్ళీ అది వేసుకోవాలన్నమాట. ఇలా అది కూడా వేసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్‌గా చేసుకోవచ్చండి. బట్ నేను తీసుకున్న ఈ ట్రేలో నాకైతే 2 లేయర్స్‌గానే సరిపోయిందన్నమాట. సో, ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ బ్రెడ్ పెట్టుకోవటం, మళ్ళీ షుగర్ సిరప్ వేయటం, అలాగే మళ్ళీ మిగిలిపోయిన వైట్ ఫారెస్ట్ చాక్లెట్ సిరప్ ఉంది కదా! అది కూడా వేసుకోవటమే. ఇంతేనండి. ఇలా మనకు కావాల్సినన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత లాస్ట్‌లో మిగిలిపోయిన స్లర్రీ అంతా కూడా వేసేసాననమాట. అంతేనండి. ఇలా వేసుకున్న తర్వాత మనము
మనకు అది బ్రెడ్ మిగిలిపోయింది కదా సైడ్స్‌ది బ్రౌన్‌ది. ఆ బ్రౌన్‌ది నేను కొంచెము పౌడర్ లాగా చేసుకున్నానండి. అలా పౌడర్‌గా చేసుకున్న వాటిని ఈ ప్లెయిన్ బార్డర్‌గా అంతా కూడా అరేంజ్ చేసేసుకున్నాను. అలా చేసుకుంటే లుక్ కొంచెం బావుంటుందనమాట. వైట్ మీద బార్డర్ బ్రౌన్‌గా కానీ లేదంటే కొంచెం బ్లాక్ అయితే చూడటానికి బాగా కనిపిస్తుందండి. అంటే ఎవరి డెకరేషన్ వాళ్ళు చేసుకోవచ్చనమాట. అదే పార్టీస్‌కందైతే అలా చేసుకుంటే బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా బావుంటుందనమాట. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ మిగిలిపోయిన బ్రౌన్ స్లైసెస్‌ని ఇలా సైడ్ బోర్డర్‌లాగా డెకరేట్ చేశానండి. అంతే. ఇలా చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది కదా! పార్టీస్‌కి అలాగే మిడిల్‌లో నేను కొంచెం బాదము, జీడిపప్పు సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్నానండి. ఆ స్లైసెస్‌ని కూడా మిడిల్‌లో వేసేసుకున్నాను. అంతే. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మనము ఒక ప్లాస్టిక్ కవర్‌ని మూసేసి ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తీసుకుంటే మనకు ఈ వైట్ ఫారెస్ట్ ట్రిఫిల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే దీన్ని ఈవినింగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి నైట్ అంతా పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలకి ఇచ్చాను. ఎలాగో సమ్మర్ కాబట్టి మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు స్నాక్స్. అలాంటప్పుడు ఇది ఇస్తే ఎంచక్కా తినేస్తారనమాట. సో, ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేస్తే మనకు ఇది రెడీ అయిపోతుందండి. చాలా బాగా తినొచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బావుందండి. అలాగే మార్నింగ్ తీసి చూడగానే దాని టెక్స్చర్ కానీ, ఆ కలర్‌ఫుల్‌నెస్ కానీ చాలా బాగా ఉందండి. చూడగానే నచ్చిందనమాట. సో, ఇంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అలాగే దీన్ని పిల్లలకి సర్వ్ చేసినప్పుడు కూడా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. వాళ్ళకి కూడా టేస్ట్ అనేది చాలా నచ్చిందండి. సో, ఇలా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా బయట డబ్బులు పెట్టి కొని తినేటప్పుడు కన్నా, ఇలా మనం సొంతంగా చేసుకొని, అది చక్కగా కుదిరినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరండి. ఈరోజు నేను అంత హ్యాపీగా ఉన్నాననమాట. సో, రెసిపీ ఇంత బాగా కుదిరితే ఇంత హ్యాపీనెస్ వస్తుందని ఈరోజే అర్థమైంది. దట్ టూ పిల్లలు, ఫ్యామిలీ అంతా కూడా చాలా బావుంది అన్నారు. సో, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్